కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. సో మీ ఎడ్యుకేషన్ అవగానే మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానం పలిగిర్రు. అప్పుడు నేను రాజకీయాలకు తిరిగి ప్రచారం కూడా చేసేవాడిగా. అంటే ఏ జనసంఘ్ పార్టీ తరపున మీరు తిరిగారా? ఊరూరు తిరిగి ప్రచారం చేశాను. కాంగ్రెస్ ఉండగా జనసంఘ్ ఎందుకు అలాగా? వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటికే చేరిపోయారు 60 ఆ సమయానికి 60 నాటికే. ఓకే. నెహ్రూ గారి యొక్క ప్రభావం చేత చాలా మంది కాంగ్రెస్లు అరుణ్ అసఫాల్ ఈ రోజు దగ్గర నుంచి ఓకే ది కాంగ్రెస్ పార్టీ ఇన్ దోస్ డేస్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమ్యూనిస్ట్ అండ్ రష్యా. 1957లో అనుకుంటాను బుల్గారియన్ క్రుష్చేవ్ ఇండియాకి వచ్చారు. ఓకే. అప్పుడు ఇంకా మొత్తం ఎర్రజెండాలే, మొత్తం భారతదేశం అంతా ఎర్రజెండాలే. అప్పుడు నేను స్టూడెంట్గా ఉండేవాడిని. ఓకే. అప్పుడే టిబెట్ను ఆక్రమించారు. ఓకే. టిబెట్ వాజ్ ఆక్యుపైడ్ బై చైనా. అప్పుడు నెహ్రూ గారు ఏమన్నాడు, మనకేం సంబంధం లేదు, దలైలామా పారిపోయి ఇండియాకి వచ్చాడు. అవును. ఇదంతా చూస్తే నాకు చాలా బాధ. నెహ్రూ గారు ఎందుకు సంబంధం లేదన్నారు? ఇది ఎందుకంటే వాళ్ళు చైనాతో శత్రుత్వం పెట్టుకోవడం ఇష్టం లేదు నెహ్రూ గారికి. అంటే కొట్టుకపోని మన దేశాన్ని మా పోతే నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ ఇన్ లడక్ అనే మాట మాట్లాడాడు. సేమ్ వర్డ్ హీ యూజ్డ్. నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ ఇన్ లడక్. వై షుడ్ వై ఫైట్ దట్ వేస్ట్ ల్యాండ్? మన ల్యాండ్ అయినా కదా వేస్ట్, పనికొచ్చేది పనికిరాని అనేది ఉంటుందా? పార్లమెంట్లో అన్నాడు. పార్లమెంట్లో ఏకంగా. మరి ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఎవరు దాన్ని అంతగా నెహ్రూకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఆ రోజుల్లో. అంత పవర్ఫుల్ లీడర్గా ఎట్లా ఎదిగిందంటారు గురుగారు అసలు ఆయన? నెహ్రూ అంటే జనం ప్రేమించేవాళ్ళు. ఓకే. నేను నెహ్రూని చూచాను, ఆయన ఉపన్యాసాలు విన్నాను, రామ్ మనోహర్ లోహియా వీళ్ళందరూ ఉపన్యాసాలు విన్నా. ఓకే. నెహ్రూ అంటే సభాముఖంగా అంటే ఇట్లా రిఫ్లెక్షన్స్ లాంటి ఛానల్స్ చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి నెహ్రూ గారి గురించి. ఓకే. అవి చెబితే చాలా హర్ట్ అయినట్టుగా ఉంటుంది. అంటే వాస్తవం ఇప్పటికైనా తెలియదు కదా గురుగారు జనాలకి? తెలియకపోవడమే మంచిది. అంతేనా? అంటే అంతటి విషాదకరమైన విషయాలు ఉన్నాయి. అంతటి విషాదకరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం దాచిపెట్టిందే ఉత్తమం అంట. వాటిని దాచిపెట్టడమే శ్రేయస్కరం. ఎవరికి? సమాజానికి. ఓకే. ఓకే, యాక్సెప్టెడ్. సమాజానికి, నాకు, మీ రిఫ్లెక్షన్ టీవీ. అయ్యో, అయితే సరే గురుగారు. అందుకని నేను నెహ్రూ గారి గురించి ఆ అధ్యాయంలోకి వెళ్ళడం లేదు. ఓకే. నేను ఒక పాయింట్ అడుగుతాను సార్. ప్లీజ్. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మంచి పని చేశారా? ఒక పాయింట్ నేను అడుగుతాను. ఈ ప్రశ్నలు అడిగితే నా మీద వాళ్ళ కోపం రావచ్చు. ఎల్టీటీఈ అవును 1991 నేను ఇందాక చెప్పాను, రాజీవ్ గాంధీని చంపింది. అవును. ఆ అమ్మాయి పేరేదో ఉంది, మర్చిపోయాను. వాళ్ళు ఎవరు? డిఎంకే వాళ్ళు. ఓకే కదా? అవును. అప్పుడు డిఎంకే గవర్నమెంట్ కూడా డిస్మిస్ చేశారు, ఏదో పొలిటికల్ హిస్టరీ అంతా నడిచింది. అవును. తన భర్తను చంపిన డిఎంకే పార్టీతో సోనియా గాంధీ ఎట్లా చేతులు కలిపింది? ఐ వాంట్ ఏ డైరెక్ట్ రిప్లై ఫ్రమ్ కాంగ్రెస్. ఇందులో ఏమైనా జస్టిఫికేషన్ ఉందా? షీ నోస్ ఫుల్లీ వెల్ దట్ డిఎంకే సపోర్టెడ్ ఎల్టీటీఈ. Okay. And Rajiv Gandhi, a great man, I like him so much. Okay. రాజీవ్ గాంధీ చాలా మంచివాడు. కాంగ్రెస్ లో మీకు నచ్చిన నేతలు కూడా ఉన్నారు? ఎందుకు లేరు, ఉంటారు. ఓకే. అన్ని పార్టీల్లోనూ నేతలు ఉంటారు, పీతలు ఉంటారు. వెరీ నైస్, సూపర్. ఎస్, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు. మరి రాజీవ్ గాంధీని అంటే తన భర్తను చంపిన వాడితో రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ సోనియా గాంధీ ఎట్లా చేతులు కలిపింది, ఓట్లు వేయమని ఎట్లా వస్తున్నది, దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి వాళ్ళు. దే కాంట్ ఎస్కేప్. ఎస్. ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రెచరీ? ఈ దేశద్రోహం కిందికి రాదా? షీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. సోనియా గాంధీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. రాహుల్ గాంధీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అంటే రాహుల్ గాంధీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మతం చెప్తూ ఉంటాడు. తను బ్రాహ్మణుడు అంటాడు, ఒకసారి చతుస్సాగర పర్యంతే అని చెప్పి ఏకంగా చెప్తా ఉంటాడు ఆయన. అదే ఓట్ల కోసం సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి మాది దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు. అవును, దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? చొక్కా మీద జంధ్యం వేసుకున్నాడు. ఫ్యాన్సీ డ్రెస్ అని మా హై స్కూల్, మా కాలేజీ డేస్ లో వేసేవాళ్ళు. ఫ్యాన్సీ డ్రెస్ అని కాంపిటీషన్. అట్లా ఈ రాహుల్ గాంధీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి అర్హుడు. దానికి మంచిగా అర్హుడు. ఓకే. బట్ హీజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, హీజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్, హీజ్ ఎ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. ఓకే. అతని భార్య సరే, అది వేరే ఇంకో చాప్టర్ అనుకోండి, దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. ఆయనకి భార్య ఉంది అని కొందరు అంటారు. రాహుల్ గాంధీకి భార్య ఉంది. ఓకే.
కానీ అది విదేశాల్లో ఎక్కడో ఉంది అని అంటారు. ఓకే. మనకి తెలియని విషయాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు ఎస్ కదా. అవును. పోనీ అతను బ్యాచులరే అని అనుకుందాం. మరి అతను బావమరిది ప్రియాంక వాద్రా, అవును, రాబర్ట్ వాద్రా, ఎస్ వీళ్ళందరూ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కదా. అవును. మరి వీళ్ళ శిష్యులందరూ కూడా క్రిస్టియన్సే. అవును. ఎవరు? మార్గరెట్ ఆల్వా, జీవరాజ్ ఆల్వా, ఎస్ మరి ఆస్కార్ ఫెర్నాండిస్, తర్వాత ఇంకా మణిశంకర అయ్యర్, వీళ్ళంతా క్రిస్టియన్స్. పి చిదంబరం, కార్తీ చిదంబరం, ఆల్ ఆర్ క్రిస్టియన్స్. ఓకే. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ కాంగ్రెస్ ఈజ్ ఎ పార్టీ ఆఫ్ క్రిస్టియన్స్. ఓకే. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ ఎ పార్టీ ఆఫ్ క్రిస్టియన్స్. ఓకే. దే ఆర్ నథింగ్ టు డూ విత్ హిందూయిజం. అలాంటప్పుడు జంజం వేసుకున్నంత మాత్రాన అతను ఇది అయిపోతాడా, బ్రాహ్మడు అయిపోతాడా? అంటే వాళ్ళ పూర్వీకులు కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు. అదే ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు అదే చెప్తాడు కదా, నేను కాశ్మీర్ పండిట్నే అని మాట్లాడతాడు. వాళ్ళు కాశ్మీర్ పండిట్లే పూర్వులు, కానీ వాళ్ళలో ఎక్కడ బ్రాహ్మణత్వం లేదు. లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ అన్నాడు, ఇండియాలో హిందువుగా పుట్టడం కంటే గాడిదగా పుట్టడం మంచిది అన్నాడు. ఓకే. దిస్ ఈజ్ మోతీలాల్ నెహ్రూ స్టేట్మెంట్. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకో ఆయనకి హిందూయిజం అంటే అంత తెక్కబుట్ట కొట్టింది. ఓకే. అలాగే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ బై ఎడ్యుకేషన్, ఐఎమ్ ఏ ముస్లిం బై ఫెయిత్, అండ్ ఐఎమ్ ఏ హిందూ బై అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అన్నాడు. ఓకే. దిస్ ఈజ్ నెహ్రూస్ స్టేట్మెంట్. దే హేట్ హిందూయిజం. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టినవాడు ఇతను ఫస్ట్లో 1948లో జవహర్లాల్ నెహ్రూ. అవును. తర్వాత 1975లో ఆయన కుమార్తె, 1990 ప్రాంతంలో ఆ కొడుకు బాబ్రీ మసీద్. అప్పుడు 3 సార్లు ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు బ్యాన్ పెట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అది హిందూ కల్చరల్ ఆర్గనైజేషను. దాన్ని నాశనం చేద్దామని వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు చరిత్రను దాచిపెడితే ఎక్కడ దాగుతుందండి? చరిత్రను దాచిపెట్టేవాడు చరిత్రహీనుడు అవుతాడు. చరిత్ర పఠన ఒక యోగం, ఒక యాగం. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. మరి చరిత్ర కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రెట్ చేసుకోండి, కానీ యూ కాంట్ చేంజ్ ది హిస్టరీ, ది కోర్స్ ఆఫ్ హిస్టరీ. అట్లా 1959లో అప్పుడు మనకి ఇండియాకి వచ్చారు వాళ్ళు, బుల్గానీను, క్రిస్చేవు. ఈయనేమో హిందూ చీనీ భాయి అని చెవెన్లోని పిలిచాడు. ఓకే. నాకు బాగా గుర్తుంది. పాలం ఎయిర్పోర్ట్లో చెవెన్లో ఇచ్చాడు. అప్పుడే వాళ్ళు మొత్తం సరిహద్దులన్నీ ఆక్యుపై చేసేసుకున్నారు. ఆక్సాయి చిన్ను, లడక్కు, అస్సాం దిగ్బాయ్ వరకు అలా వచ్చేసేసారు అప్పుడే. వచ్చేస్తే ఏం జరిగిందో తెలుసునండి. మాకినేని బసవపన్నయ్య అని ఒక లీడర్ ఉండేవాడు. ఇండియా చైనా మీద దాడి చేసింది, చైనా ఇండియా మీద దాడి చేయలేదు అని విజయవాడలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా చైనా మీద చేసింది, చైనా ఇండియా మీద చేయలేదు అని ఇచ్చారు. ఎందుకలాగా? చైనీస్ అనుకూలమైనటువంటి అదే పార్టీకి చెందినవాడు, జనాలకి అలా చెప్పాలి అనే ఉద్దేశం. బట్ వాళ్ళు చేసేది వాళ్ళు సరిహద్దులో చేస్తున్నారు, ఆక్రమించుకుంటుంటే చైనా ఇండియా మీదకి దాడి చేయదు, అసలు ఇండియా వెళ్ళి చైనా మీద ఆక్యుపై చేసుకుంటుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇవాళ ఎవరికి తెలియదు. మాకినేని బసవపన్నయ్య అని అప్పుడు ఒక టాప్ లీడర్ ఉండేవాడు. అతను కృష్ణా జిల్లాకు చెందినవాడు. అతను ఏమన్నాడో తెలుసునండి, కృష్ణా జిల్లా కమ్మ ఆడవాళ్ల మెడల మీద కాడిపెట్టి పొలం దున్నిస్తానన్నాడు. కులం పేరు చెప్పి తిట్టాడు. అతను కూడా కమ్మ కులస్తుడే. ఈ వార్తలన్నీ తెలియదు ఈ తరం వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 1960, 50 ఆనాటి వార్తలు.